డేటా సెంటర్ ప్రాజెక్టు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఉర్సా క్లస్టర్ సంస్థకు 60 ఎకరాల భూమిని కారుచౌకగా కేటాయించడాన్ని సిపిఎం తప్పుబట్టింది. ఈ మేరకు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం మాట్లాడుతూ ఇది పూర్తిగా రాజకీయ అవినీతి అని, తక్షణం అక్రమ భూ కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన తరువాత విశాఖలో గత 10 ఏళ్లలో జరిగిన భూ కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఉర్సా కంపెనీ పూర్తిగా డొల్ల కంపెనీ అని, కూటమి ప్రభుత్వంలో ఉన్న బడా నాయకుడికి చెందిన బినామీ అని కూడా ప్రచారం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగమేఘాల మీద అమెరికాలో 27 సెప్టెంబర్ 2024న, ఆ తరువాత 12 ఫిబ్రవరి 2025న హైదరాబాద్లో సంతకాలు చేశారని ఆయన అన్నారు. అదే కాకుండా మన విశాఖపట్నానికి సంబంధించి ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తూ ఉంది. ఒకవైపున ఐటీ బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఇక్కడున్న ఐటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అగ్రభాగం ఉంచుతామని చెప్పి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఉర్సా కంపెనీకి దాదాపు 60 ఎకరాల భూమి కేటాయించింది. హిల్ నెంబర్ 3లో 3.5 ఎకరాలు, అట్లాగే ఆ పక్కనే కాపులపాడులో దాదాపు 56 ఎకరాలు, కలిపి 60 ఎకరాలు కేటాయించారు. ఈ కంపెనీ యొక్క చరిత్ర చూస్తే ఐటీలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదు. ఈ కంపెనీ అంతా కలిపితే 2 నెలల క్రితమే రిజిస్ట్రేషన్ అయిందనేది నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. దాదాపు ఆ ప్రాంతం యొక్క భూమి లెక్కలు వేస్తే 1 ఎకరా 4 కోట్ల రూపాయలు, 60 ఎకరాల భూమి అంటే దాదాపు 250 కోట్ల రూపాయలు కారు చౌకగా విశాఖపట్నం భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఒక చిన్న కంపెనీ 2 నెలల క్రితమే రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ దానికి అర్హత ఉందా లేదనేది పర్యవేక్షణ చేసి ఇవ్వాల్సిన కంపెనీకి ఈరోజు వచ్చేసరికి ఏకపక్షంగా ఇవ్వటం అనేది జరిగింది. ఇది పచ్చి దుర్మార్గం. వెంటనే కేటాయించిన భూములు రద్దు చేయాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీసీఎస్కి కూడా ఇచ్చారు. ఆ టీసీఎస్కి సంబంధించిన వాటి వివరాలు చూస్తే వాళ్ళకి 99 పైసలకే ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి 99 పైసలకి టీసీఎస్ కంపెనీ యొక్క ప్రతిష్టతని తగ్గించే వ్యవహారం ఉంది. ఈరోజు మనకు తెలుసు, ప్రపంచంలోనే దేశంలోనే భాగంగా టీసీఎస్ ఉంది. వాళ్ళకి ఎక్కడ కావాలంటే ఆ భూములు కొనుక్కునే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు విశాఖపట్నం రావడంలో స్వాగతిస్తూ ఉన్నాం. అట్లాంటి కంపెనీలకు సంబంధించిన దాంట్లో పెట్టుబడులు విశాఖపట్నం రావాలి. కానీ అదే సందర్భంలో దానికి సంబంధించిన ఎంఓయూ ఏం జరిగింది, 99 పైసలకి ఎలా కేటాయించారనేది ఇప్పుడు అది కాదు, మేము 99 పైసలకే కాదు మిగతా దానిలో మేము కేటాయించున్నాం అని. మరి ఇట్లాంటి కేటాయించినప్పుడు ఎంఓయూలు జరిగినప్పుడు బహిర్గతం ఎందుకు చేయట్లేదు అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో దానికి ఎంఓయూలన్నీ బహిర్గతం చేయాలి. ఆ బహిర్గతం చేస్తున్న సందర్భం లేదు. విశాఖపట్నం భూముల్ని లూటీ చేసే వ్యవహారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది. మనందరూ తెలుసు, ఇక్కడే లోలా కంపెనీ ఉంది. ఆ లోలా కంపెనీ గత ప్రభుత్వం రద్దు చేసింది, ఈ ప్రభుత్వం మళ్ళీ రిస్టోర్ చేసింది. అదాని డేటా సెంటర్కి మళ్ళీ భూములు ఇచ్చారు. ఇది కాకుండా ఇప్పుడు ఈ భూములకు సంబంధించిన దాంట్లో కూడా ఆ ప్రాంతానికి సిపిఎం పార్టీ బృందం మేము వెళ్ళి పరిశీలిస్తే మొత్తం కొండలన్నీ ధ్వంసం చేసేస్తూ ఉన్నారు. ఒకవైపున పర్యావరణం సమతుల్యత కాపాడుతామని చెప్పి, ఇంకోవైపున ఆ ప్రాంతాలు పరిరక్షించాల్సింది పోయి ధ్వంసం చేసే కార్యక్రమం జరుగుతుంది. భూముల్ని లూటీ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది పచ్చి దుర్మార్గమైంది. వెంటనే ఈ ఏవైతే భూములు కేటాయిస్తున్నారో ఈ భూములకు సంబంధించిన దాంట్లో లూటీ చేసే వ్యవహారం చేస్తున్నారో ఇది తగ్గించాలి. ఆ రకంగా నష్టపరిచే కార్యక్రమం చేయకూడదు అనేది సిపిఎం పార్టీ చెప్తూ ఉంది. లీజుకి సంబంధించిన దాంట్లో, విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో ఒక ప్రక్రియ జరుగుతుంది గత 10-15 ఏళ్ళ నుండి. మనందరూ తెలుసు, ఇక్కడే బ్రాండెక్స్ కంపెనీ ఎస్సీజెడ్లో 60,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, మాకు దాదాపు 1000 ఎకరాలు ఇవ్వండి అని చెప్పి ఎకరాకి ₹1 లీజుకి ఇచ్చారు. అంతకుముందు 33 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 99 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నారు ₹1000కే. మనం ₹1000కి సంబంధించి 1000 ఎకరాలు ఇవ్వడం అంటే రూపాయికే
ఒక ఎకరా ఇవ్వడం అంటే దుర్మార్గమైంది. 99 పైసలకే ఎవరైనా పేదవాళ్ళు 99 పైసలకి మాకు ఒక ఎకరా భూమి ఇమ్మని చెబితే ఎవరైనా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందా? గుడిసెలు వేసుకునే వాళ్ళు వీళ్ళందరికీ లేదు. మీలాంటి జర్నలిస్టులు ఎవరైనా ఇల్లు లేని వాళ్ళందరూ, నాకు తెలిసి జర్నలిస్టులు అందరూ పెద్ద ఎత్తున గొడవ చేశారు. కాపులప్పాడులో మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్తే మీకు కేటాయించే పరిస్థితి లేదు. కానీ కంపెనీలు మాత్రం ఇచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళు అనుకూలంగా ఉండేవాళ్ళు ఎలక్షన్లో అంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ వాళ్ళ భూముల కేటాయింపులు అనేవి జరుగుతున్నాయి. ఇది విశాఖపట్నం ప్రజానీకానికి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి తీవ్రమైన నష్టం జరుగుతుందనేది సిపిఎం పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఇది ఒక రాజధాని, ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ భూములు చాలా కీలకమైన భూములు. ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఉండే పరిస్థితి ఉంది. పోనీ ఇప్పుడు కేటాయించిన భూములకు సంబంధించిన అంతకుముందు మనందరూ తెలుసు మిలీనియం టవర్స్కి సంబంధించిన విషయంలో కానీ అనేక ఐటీ కంపెనీలకి ఆ భూములు కేటాయించున్నారు. ఎంతమందికి విశాఖపట్నం ప్రజానీకానికి, విశాఖపట్నం విద్యార్థులకు సంబంధించిన దాంట్లో ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు అనేది ఏమైనా నివేదికలు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు తీయగలుగుతారా? తీసే పరిస్థితి లేదు ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో. కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ భూ దందా ఏదైతే ఉందో వెంటనే ఒక సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఆ రకంగా వర్షా కంపెనీకి ఏదైతే భూములు కేటాయించారో వెంటనే రద్దు చేయాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.